హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో హిందీలో రిలీజ్ అయిన చోరీ 2 సీక్వెల్ ఆఫ్ చోరీ 1. ఎవరైనా పార్ట్ 1 కాకుండా డైరెక్ట్ గా పార్ట్ 2 అయితే స్టార్ట్ చేయకండి, ఎందుకంటే స్టోరీ పార్ట్ 1 నుండి కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. సో నేనైతే ఆల్రెడీ చోరీ పార్ట్ 1 చూశాను, బట్ రీసెంట్ గా 2 days బ్యాకే మళ్ళీ రీక్యాప్ కోసం అయితే చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ సెకండ్ పార్ట్ మాత్రం వస్తుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు ఎండింగ్ లో మంచి సోషల్ ఎలిమెంట్స్ లైక్ మదర్ అండ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ గురించి అయితే చెప్తారు. సో అక్కడతో ఈ మూవీ అయిపోయింది అనుకున్నా, బట్ సర్ప్రైజింగ్లీ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సెకండ్ పార్ట్ లో కూడా సేమ్ ఇలానే డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అబ్యూస్ అనే పాయింట్స్ అయితే మనకి చూపించారు. నాకు ఈ మూవీ పార్ట్ 1 చూసినప్పుడే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఓన్లీ లెస్ దెన్ 5 క్యారెక్టర్స్ తో మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ స్టోరీ అయితే డ్రైవ్ అయి ఉంటుంది. ఆల్సో హర్రర్ ఎలిమెంట్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఆ ఫియర్ ని అయితే క్రియేట్ చేస్తాయి, కావాలని ఏదో భయపెట్టడానికి ఉండవు. సేమ్ అలానే పార్ట్ 2 కూడా రైటింగ్ విషయంలో చాలా బాగుంది. చెప్తున్నా కదా, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తూనే ఉండిపోతారు. అలానే సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ టూ గుడ్. ఇంకా నుస్రత్ గారు అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. స్టోరీ అంతా కూడా కంటిన్యూషన్ కింద సాక్షి అలియాస్ నుస్రత్ గారు తన కూతురుతో కలిసి టీచర్ గా సిటీలో సెటిల్ అయిపోతారు. అక్కడ తన కూతురుని ఎవరో కిడ్నాప్ చేస్తారు. వాళ్ళు ఎవరు అండ్ ఎందుకు చేశారు అండ్ లాస్ట్ కి ఏమైనా చేయాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి పర్ఫెక్ట్ సీక్వెల్ అండ్ వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.